ఈరోజు అద్భుతమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా నక్షత్రమండలం పైనున్న పరంధామ నివాసి అయిన శివ పరమాత్ముణ్ణి మనసారా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచం వాళ్ళు భగవంతుడు ఎక్కడున్నాడు అని తపనలో వాళ్ళ పాత్ర అనుభవిస్తున్నారు. తపనతో అనుభవిస్తున్నారు, ఎక్కడున్నాడు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని. వైజ్ఞానికులు అందరూ కూడా తెలుసుకున్న మనం ఎంత అనుభవం చేసుకుంటున్నాం, ఇతరులకు ఎంత అనుభవం చేయిస్తున్నాం, దాని మీద మన ప్రాలబ్ధ జీవితము బందీ అయి ఉంటుంది. ప్రతిరోజు ఎంత సమయము మనస్ఫూర్తిగా భగవంతుని అనుభవం చేసుకున్నాం. ధనము భగవంతుడి సేవ కోసం, భగవంతుడు ప్రత్యక్షత కోసమే తప్ప ఇంక దేనికి ఖర్చు పెట్టే రోజులు కావు ఇది. ఎందుకంటే ప్రపంచం అతిలోకి వెళ్తుంది. అతిలోకి వెళ్ళినప్పుడు అంతమైపోతుందని పరమాత్మ శివుడు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఎంత సమయమో భగవంతుని జ్ఞాపకం చేసుకున్నాను, ఎంత ధనం సంపాదించుకున్నాను, ఎంత భగవంతుడికి ఆ ధనాన్ని ప్రత్యక్షత సేవ కోసము భిన్న భిన్న రూపాల్లో ఎలా ఉపయోగించాను, ఎంతమందికి సత్యమైన సందేశము తండ్రిది భిన్న భిన్న రూపాల్లో ఇవ్వగలిగాను. మనలో అంతర్ముఖ స్థితి, శాంతి యొక్క అనుభూతి ఎంతవరకు వచ్చింది అనేది పరిశీలించుకోవాలి. నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ మహావాక్యాలు మననం చేసుకుంటూ ఉంటే బాబా ప్రత్యక్షత, మన మనస్సు ప్రశాంతత తప్పకుండా ప్రత్యక్షమవుతుంది. ఏ విధంగా అయితే ఎండలో వెళ్తున్నప్పుడు గొడుగు నీడనిస్తుంది, వర్షంలో వెళ్తున్నప్పుడు మనల్ని తడవకుండా కాపాడుతుంది. అదేవిధంగా రోజులు దొర్లిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రపంచము అనేక ఆర్థిక ఇబ్బందులతో, అనేక రకాల రోగాలతో
గొడవలతో రకరకాల దృశ్యాలతో ప్రపంచం నడిచిపోతుంది. కాబట్టి అనుభవం చేసుకోండి. బాబా చెప్పారు ఒక వాణిలో, ముందు ముందు మీ స్వపురుషార్థం కోసం సమయం ఉండదు అన్నారు. ఇతరులకి సేవ చేయటంలోనే మీకు ప్రాప్తి లభిస్తుందని చెప్పారు. రెండో పాయింట్ ఏంటంటే, ఏ ఆత్మైనా సంపూర్ణ స్థితికి వెళ్తున్న దాన్ని గుర్తు చెప్పారు బాబా. ఏంటిది? ఇలా మీలో మీరు నడుస్తూ, ప్రయాణం చేస్తూ, వంట చేస్తూ, బంధువులతో మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ మహావాక్యాల్ని ప్రశ్న కింద వేసుకుని మననం చేస్తే మీ ఆత్మలో శక్తి పెరిగిపోతుంది. ఒకరోజు చేసి చూడండి, ఒక రోజులో కొంత సమయం చేయండి, అలాగ అభ్యాసాన్ని పెంచండి. మనకి జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనము దాసి వలె మీ దగ్గరికి చేరుకుంటుందని చెప్పారు బాబా. మననం చేసుకోండి పాయింట్. మీరు సంపూర్ణ స్థితికి వెళ్తున్న దాన్ని గుర్తేం చెప్పారు? పరోపకారిగా ఉంటారు, ఆరాంగా ఉంటారని చెప్పారు బాబా. ఈ సత్యయుగం వచ్చేస్తే ఈ జ్ఞానము 5,000 సంవత్సరాల వరకు ప్రాయలోపం అయిపోతుంది. ఇంక జ్ఞానం చెప్పే జ్ఞానదాత ఉండరు, అసలు ఆయనతో కనెక్షనే ఉండదు మనకి. భార్య బిడ్డలు, వస్తు వైభవాలు, ప్రకృతి యొక్క ఆనందంతో ఉండిపోతాం. ఇంక భగవంతుడితో కనెక్షన్ ఉండదు. భగవంతుడి జ్ఞానవాక్యాలు జ్ఞాపకం ఉండవు. కాబట్టి నడుస్తూ, తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేసుకుంటూ మీకు ఎన్ని పాయింట్లు బుద్ధిలో వచ్చినాయి, అవి మనసులో ఎంతవరకు వెళ్ళినాయి? మనసుకి వెళ్తే శివబాబా ఏం చెప్పారు అంటే కర్మలోకి వచ్చేస్తుందని చెప్పారు. ఇంక పాయింట్లు మనం బుక్ చూడకూడదు ఇంకా ముందు ముందు. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా ఉండరు, వినిపించేవాళ్ళు కూడా ఉండరు. వినటానికి ఎక్కడో ఉంటారు మీరు, సాధనాలు కూడా పనిచేయటం మానేస్తాయి. అతిలోకి వెళ్ళినప్పుడు అంతమైపోతుంది. బాబాయ్ చెప్పారు ఈ పాయింట్. ప్రపంచం అతిలోకి అన్ని రకాలుగా వెళ్తున్నప్పుడు అంతమైపోతుందని చెప్పారు. అంచేత యోగి అయిన మనందరం
కార్య వ్యవహారాలు చేసుకుంటూ అవసర సమయంలో చర్చించుకుంటూ మిగిలిన సమయంలో మహావాక్యాలు మననం చేసుకుంటే ఆత్మలో శక్తి నిండిపోతుంది, పెరిగిపోతుంది, పైకి పెళ్ళిపోతుంది కూడా. కాబట్టి మీ అందరికీ సూచన ఈరోజు బాబా ఏమిస్తున్నారు అంటే, నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ మహావాక్యాలు మననం చేసుకోండి అని చెప్తున్నారు. నేను ఈరోజు అలా చేసుకున్నాను కొంత సమయం. నువ్వే నడిపించు శివబాబా. సంపూర్ణ స్థితికి ఆత్మ చేరుకుంటుంది అంటే ఏం చెప్పారు మీరు? పరోపకారిగా ఉంటుంది, ఆరాం స్థితిలోకి వెళ్తుంది అని చెప్పారు బాబు. పరోపకారం అంటే ఒక వాణిలో ఏం చెప్పారంటే, అందరికీ ఉపకారం చేస్తుంది. శత్రువుడికైనా, మిత్రుడికైనా, నిందించేవాడికైనా, ప్రశంసించేవారికైనా అందరికీ ఉపకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆరాంగా ఉంటుంది అంటున్నారు. ఆరాం అంటే ఏంటి? నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ సామాన్లు తోముతున్నాం, ఇంటి పని చేస్తున్నాం, వాణ్ణి లోపల మననం చేసుకుని పాయింట్లు ఇంటి పని చేసుకోండి. అదే ఆరాం అంటే ప్రశాంతంగా పరమాత్మ రాముని జ్ఞాపకం చేసుకున్నట్టు మీ అనేక జన్మల నుంచి చేసిన వికర్మలు భస్మైపోతాయి. మళ్ళీ వికర్మలు చేయకుండా ఆ స్థితి నిన్ను బుల్లెట్ ప్రూఫ్ లాగా నీకు రక్షణగా ఉంటుంది. ఎందుకంటే ఒక 15 రోజుల నుంచి మనం పరిశీలిస్తే కోటి పుస్తకాల సేవ పూర్తయిపోయింది. ఇంకా 18 లక్షలు 16 లక్షలు ఎక్స్ట్రా కూడా బాబా చేయించారు. కానీ ఈరోజు కంప్లీట్గా పేపరు అబ్నార్మల్ రేటుకి పెరిగిపోయింది. మరియు పేపర్ కూడా దొరకట్లేదు. గ్లేజింగ్ పేపర్ అసలు లభించట్లేదు. ఏంటి బాబాయ్ ఇదని అడిగితే చక్కటి సమాధానం చెప్పారు బాబా. భగవంతుడు మనసు నుంచి, ఆయన సంకల్పం నుంచి ఈ ప్రపంచంలో ఎన్నో రకాల విభాగాలు నడుస్తూ ఉంటాయి. అంచేత ఇంకా కాగితాల ద్వారా నడిచే విభాగము సమాప్తి అయిపోతుంది అని చెప్పారు బాబా నాకు. తడప వచ్చినా కానీ మ్యాక్సిమం సమాప్తి అయిపోద్ది. మన సినిమా తీస్తున్నారు అనుకోండి బాబా, ఆ పిక్చర్ ఆడిన తర్వాత హాల్స్ అన్నీ కూడా ఇంకా భగవంతుడిని యథార్థంగా ప్రత్యక్షం చేసినాయి కాబట్టి అవి ఇంక సమాప్తి అయిపోతాయి. అది
చాలా విచిత్రమైనటువంటి కర్మల గుహిగతిది. ఒక్కో విభాగం బాబాని ప్రత్యక్షం చేసి అది ప్రాప్తిని పొంది మళ్ళీ దాని సమయంలో అది వచ్చి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అంచేత మీరందరూ కూడా మీ మట్టికి మీరు మనసెట్టి చదువుకుంటే ఆ వాణిలో క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి సమయం సమీపంగా తరుముకొచ్చేస్తుంది. తుఫాను ఏ విధంగా అయితే తీరం దాటుతో అలా వచ్చేస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే రక్షించే ఏ సాధనం పనిచేయదని చెప్పారు బాబా. ఏ వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి అలజడిలో ఉండటం వలన ఒకరిని ఒకరు రక్షించుకోలేరు. నీ సత్యతా శక్తి నిన్ను రక్షిస్తుంది. నీ మనసా పవిత్రతే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. మనసులో ఎవరి పట్ల వ్యతిరేక భావన ఉండకూడదు. అక్కడ మీరు చిన్నపిల్లవాడిగా అయిపోవాలి. చిరునవ్వుతో పలకరించి మళ్ళీ మనన స్థితిలో, వాక్యాలు మనన స్థితిలో, మనసుని మగ్న స్థితిలోకి తీసుకెళ్ళిపోతే చాలా ఉన్నత అయిపోతారు. కాబట్టి జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం, కనీవిని ఎరగని జ్ఞానం. బాబా ఏదైతే చెప్పారో అదే చదువుకో, అదే మననం చేసుకో, దాన్నే కర్మలోకి తీసుకురా. బాబా చెప్పింది ఏది చేయకు. దానివల్ల అనర్థం పెరిగిపోతుంది, అపచారం పెరిగిపోతుంది, అన్యకాంతం పెరిగిపోతుంది. ఉదాహరణకి మనం చెప్పాలంటే బొట్టు తీసేస్తున్నారు ఇప్పుడు బాబా పిల్లలు, కన్యలు అవనివ్వండి, ఎవరవనివ్వండి. బయట దాని గురించి గొడవలు అవుతున్నాయి. కానీ బాబా ఏ జ్ఞానంలో, ఏ మహావాక్యంలో, సాకారవాణిలో కానీ అవ్యక్తవాణిలో కానీ నువ్వు బొట్టు తీసేయమని బాబా ఎక్కడ చెప్పలేదు. బాబాని కాపీ చేయాలి, ఆత్మను కాదు. ఎవరో ఒక ఆత్మ చేసినప్పుడు అది నువ్వు కాపీ చేస్తే నష్టపోతావు. బాబా చెప్పింది, బాబా పిల్లలైన నీవు బాబా చెప్పింది నువ్వు చేస్తే తప్పకుండా దాని ఎఫెక్ట్ ఉంటుంది.
ఎందుకంటే భారతదేశము మత కలహాలు, గృహ కలహాలతో, ప్రకృతి వైపరీత్యాలతో అంతమైపోతుంది. కాబట్టి because nowadays the paper price is going high, and we are unable to supply the books at present without any donation from the service person. That is one point. Second point, we are mostly interesting to go to picture. Second point. So if you are not, picture is going because actually actually we are unable to supply the book as well as picture. So money is going to picture. If anybody wants to book, at least if he is able to pay at least 1 rupee, I will give. Without that, I am unable to give because the price of the paper is going high. In addition to that, there is no glazing paper, only normal paper is sold. So it is consumed. Suppose you are having only 100 rupees, you pay only 100 rupees and take 100 books. That is the most important. Whenever Baba is supplying mostly without any asking previously, but nowadays that target is fulfilled. Suppose you are having 100 rupees, you are having 50 rupees, please take 50 books and do services. If anybody will give books you are supplying means the stage is changed. So think it once again and phone tomorrow because I am giving Murali through WhatsApp, through YouTube. Okay, tomorrow you can discuss with your own conscious, with your mind, not to others regarding books. We are unable to supply nowadays actually. If you are not able to give at least 100 rupees for 100 books, we are unable to do anything exactly because you can inquire there itself in paper mart. Each book is 1 rupee and transport cost paid by you. If you are not having money, suppose 100 rupees, take 100 books. Then Baba will give. Baba is always giving. Baba is always giving to so many persons like Brahma Baba. Why don't you worry about future? Brahma Baba is completely nil balance. Then again balance will arise. So you follow Brahma Baba.
యాక్షన్. Because drama is changed. Sorry for that. I cannot do anything. Till now, your balance is most accumulated previously. If you are not having money, please let it drop it the public service and do the Mansa Seva. Okay. Tomorrow we will talk with you because the one is going with through YouTube. Right. Thank you. Thank you. కాబట్టి మయన్ ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడాను. కాబట్టి ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు అంటే మీ మంచి కోసము, మనందరి మంచి కోసము, ప్రపంచం మంచి కోసము, అనేక ఆత్మల కళ్యాణం కోసం బాబా చెప్పిస్తున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ హృదయపూర్వకంగా అమృత వేళ నుంచి రాత్రి నిద్రించే వరకు ఏ పుస్తకం చదవకుండా, ఎవరు చెప్పేది వినకుండా, నాకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఇప్పుడు వరకు విన్నది కానీ చదువుకున్నది కానీ అని మీరు మననం చేసుకుంటూ ఉంటే మీ ముఖం దేవతామూర్తిగా ప్రకాశిస్తుంది. మీ బ్రుకుటి యొక్క సింహాసనంలో భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. కేవలము దీన్ని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు, వినేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, ఆచరించే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. కాబట్టి ఈ విషయంపై ధ్యాస పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఆల్ ఓవర్ ఇండియాలో గ్లేజింగ్ పైన పేపర్ గ్లేజింగ్ ఉండేది, మనదే కలర్ పేపరు. ఆ పేపరు కంప్లీట్గా ఆగిపోయింది. ఎక్కడో అక్కడ కొద్దిగా ఉంది. అది 900 ఉండేది 1910 రూపాయలు అయిపోయింది. ఒక రీమ్కి 500 పుస్తకాలు వస్తాయి. 500కి డబల్ అయిపోయింది. ఇదివరకు రూపాయి అయితే ఇప్పుడు 2 రూపాయలు అయిపోతుంది ఆ పై పేజీ. ఎందుకు అయిపోతుంది ఇది అని మనం పరిశీలిస్తే, కోటి పుస్తకాల సేవ వరకు ఆ మహానుభావుడు నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఎంతో సహయోగం చేశాడు ఆయన ఈ మహాయజ్ఞానికి. అతను రుణం తీర్చుకోవటం అనేది ఎంతో రుణపడిపోయి ఉంటాం మనం ఆయన చేసిన ఉపకారానికి. ఈరోజు అది సమాప్తి అయిపోతుంది. అబ్నార్మల్గా పేపర్ పెరిగిపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది. బాబాని అడిగితే బాబా అన్నారు, ఇంతవరకు నువ్వు మంచి క్వాలిటీ ఇచ్చావు నా ఆధారంతో, ఇప్పుడు క్వాలిటీ చూడకు, మ్యాటర్ చూడు, మ్యాటర్ వెళ్తుందో లేదో చూడని కొద్దిగా కొట్టించారు. కాబట్టి మీరందరూ కూడా, కావాలన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకోండి. బుక్ ₹1 ఖర్చు పెట్టుకోండి. మీ ధనం కూడా చాలా అవసరం. ఎవరో ఇచ్చిన ధనాన్ని మీరు ఉపయోగించుకోకండి. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది యూట్యూబ్లో చెప్తుంటే, కర్ణాటక నుండి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఆత్మక బాబా. ఎన్నోసార్లు చెప్పాను నేను, నీ దగ్గర ఇలా 500 ఉంటే 500 పుస్తకాలు తీసుకో, నీ ధనాన్ని కూడా ఉపయోగించుకో. ఇప్పుడు స్ట్రిక్ట్గా చెప్పారు బాబా. ఇన్నాళ్ళు ఎవరో ధనం వచ్చేది, అది విచ్చలవిడిగా ప్రేమతో పంచుతున్నారులే, డబ్బులు ఇవ్వకపోతేలే, ఎవరో పంపించారులే, ఆ ధనం ఉందిలే అని బాబా నా చేత చాలా ఉదార స్వభావంతో మీ అందరికీ ఇచ్చారు. కానీ ఈరోజు 1,00,000 బుక్కులు కొట్టించాలంటే 1,00,000 బుక్కులు అంటే ఒక పక్కకు రావట్లేదు. ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంది సేవ. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ప్రతి ఒక్క స్టూడెంటు, ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క ఇన్ఛార్జి, మధువనంలో ప్రకాశ్ మందాది వెళ్ళిపోయారు, బ్రహ్మ వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయారు, జానకి దాది వెళ్ళిపోయారు, గుల్జాద్ దాది వెళ్ళిపోయారు. ఎవరూ శాశ్వతంగా లేరు అక్కడ. ఏముందంటే స్థానం ఒకటే శాశ్వతంగా ఉంది.
ఉన్నన్నాళ్ళు నాది, నేను, నా యొక్క నాది అని ఎవరైతే అటువంటి అతి సూక్ష్మ అహంకారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజున లేరు. దాది ఎంత సేవ చేసినా వాళ్ళు ఎలా ఉన్నా ఎవరు లేరు ఇప్పుడు. అది కేవలం ఒక స్థానంగా మిగిలిపోయింది. రేపు మన ఊరు అంతే, మన ఇల్లు అంతే, మన సంబంధికులు అంతే. ఎప్పుడైతే నువ్వు నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ మహావాక్యాన్ని మననం చేసుకుంటే వర్షంలో తడవకుండా గొడుగు ఎలాగైతే నీకు సహయోగం అవుతుందో తను తడిసిపోతూ మనల్ని తడవనివ్వదు. అలాగే భగవంతుని మహావాక్యాలు మననం చేసుకుంటూ ఉంటే నీ పాపాల భస్మైపోయి పుణ్యఖాతాన్ని అకౌంట్లో జమ అయిపోతుంది. ఎందుకంటే అటువంటి వాక్యాలు మళ్ళీ నీకు లభించవు. ఎవరు కూడా నీకు చెప్పరు. అంత సత్యవచన మహారాజు ఆయన ఇంక ఉండడు నీకు. కాబట్టి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నేను ఎన్ని మహావాక్యాలు పుస్తకం అక్కర్లేకుండా నా మనసుకు అత్తుకున్నాయి అనేది చూసుకోండి. ఓకే. కాబట్టి సేవ విధానం కూడా మారిపోతుంది. ఇంకా సెంటర్స్ మీద స్టూడెంట్స్, సెంటర్ వాళ్ళేమో ఇంకా పెద్ద పెద్ద సెంటర్స్ మీద ఆధారపడటం అనేది ఇప్పుడు సమంజసం కాదు. ప్రతి ఇల్లు శివాలయం అయిపోవాలి. ప్రతి ఇంట్లో సాయంత్రం 7 అయ్యేటప్పటికీ ప్రతి ఇంట్లో ఒక్క జ్యోతి స్వరూపం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఎవరో చెప్పారు అంటే ఎవరో చెప్పక్కర్లేదు నీకు. 1065 వాణీలు 8 పుస్తకాల్లో మీ ముందు ఆంధ్రప్రదేశ్లో వరల్లో ఎక్కడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్కి వరదానం భగవంతుడు ఇచ్చారు. ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఏంటి బాబా ఎక్కువ సేవ మీద ఉందంటే నడుస్తూ కనీసం చేతులు కడుక్కోవడానికి భోజనానికి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే సమయంలో కూడా నువ్వు ఒక మహావాక్యాన్ని మననం చేసుకో, అది యోగంలో జమ అయిపోతుంది అని చెప్పారు బాబా. నేను అలాగే చేసుకుంటే ఒక సొరుగులో ధనం పెట్టారు బాబా నాది. ఎప్పుడు పెట్టాను నేను ఒక 5-6 రోజుల క్రితం. మర్చిపోయాను నేను అది బిజీగా ఉండడం వల్ల. ఎందుకో బాబా అక్కడ తీసుకెళ్ళి సొరువు లాగితే అందులో సుమారుగా 17,000 ఉంది. ఎందుకంటే ధనం మీద మాకు భ్రాంతి లేదు. ఈరోజు 1,00,000 వస్తే 1,25,000 సర్వీస్ ఉంటుంది అక్కడ. అంచేత మాది కాదు ధనం, మీది కాదు. మీరు మంచి మనసుతో ఇచ్చింది బాబా స్వీకరించి యజ్ఞానికి ఇచ్చాడు. కనీసం దాన్ని ముట్టుకోవడానికి కానీ లోపల పెట్టుకోవడానికి కూడా మాకు మనసు ఒప్పదు. ఎందుకంటే మాది కాదు అది. ఎప్పుడో నైటో ఎప్పుడో మొత్తం మీద అక్కడ పెడితే సుమారుగా 1000 మీద ధనం ఉంది. బాబా చెప్పారు, నడుస్తూ తిరుగుతూ చేతులు కడుక్కోవడానికి భోజనానికి వెళ్ళినప్పుడు బాబా మననం చేసుకోమన్నారు. మననం చేసుకుని వస్తుంటే ఆ సొరుగు దగ్గర ఆపి సొరుగు తీయి బయటికి అన్నారు బాబా. తీసాం, అందులో అమౌంట్ ఉంది. ఎందుకు నేను ఈ విషయం మీకు అనుభవం చేసి చెప్తున్నాను అంటే, ఎవరి మీద మీరు ఆధారపడకండి. యూట్యూబ్ మీద కూడా ఆధారపడకండి. సుమారుగా కొంచెం ఇంచుమించు 1 నెల నుంచి మీకు యూట్యూబ్లో బాబా నన్ను చెప్పించట్లేదు. నాకు అసలు మనసే రావట్లేదు చెప్పాలని. కాబట్టి ఎవరి మీద మీరు ఆధారపడకండి. మీకు ఫలానా వాళ్ళు ఆధారం ఉంటారు అని అనుకోవటం కూడా మహాపాపం అది.
ఇవాళ అన్ని జనరల్ పాయింట్స్ నాకు అనుభవం చేసినవి మీకు చెప్పిస్తున్నారు బాబా. ఒకప్పుడు సెంటర్ అవసరం, కానీ ఇప్పుడు సెంటర్ కూడా అవసరం లేదు మనకి. ఒకప్పుడు భార్య పిల్లలు గృహం ఎన్ని అవసరం, కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి. కోటీశ్వరుడైన బ్రహ్మ బికార అయిపోయాడు. ఎంచేపు బికారయ్యాడు? 1 గంట. తర్వాత 500 రూపాయలు వచ్చింది అతనికి మనీ ఆర్డరు. ఈరోజు ఆ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము కోటాను కోట్ల ధనంతో, కోటాను కోట్ల జనంతో, కోటాను కోట్ల ఆశీర్వాదాలతో తొలుతూగుతుంది అది. ఆ రోజు బ్రహ్మ ఒక్కరి త్యాగం చేయటం వలన. ఈరోజు అన్నీ సమాప్తి అయిపోతాయి. ముందు ముందు అన్నీ సమాప్తి అయిపోతాయి. ఈరోజు పేపర్ చూడండి, ఇంకా చేసుకుందాం, ఎంతో కొంత ఎవరో ఒకరు పంపుతున్నారు పేపర్కి డబ్బులు, బుక్కులకి. పోనీ కనీసం సినిమాల నుంచి వచ్చిన దాన్ని నేను అప్పు తీసుకుందాం, బాబాయ్ ఇస్తారులే అని ఎదరికెళ్తుంటే ఈరోజు నీట్గా ఉండే పేపరు క్లోజ్ అయిపోయింది. ఎందుకు మీకు ఈ విషయంపై నొక్కి చెప్తున్నాను అంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా పేపరు, గ్లేజింగ్ పేపర్ లేదు. కేజీ 60 రూపాయలు ఉండే మా మంచి పేపరు ఈరోజు 80 నుంచి 90 అయిపోయింది. అయినా లేదు. బాబాని అడిగితే కోటి పుస్తకాలు సేవ పూర్తయింది. నీకు ఎప్పుడు ఎలాగిచ్చానో నీకు నాకు తెలుసు, ఎవరికి తెలియదు రహస్యాలు. ఇంకా దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకు. టార్గెట్ పూర్తి అయిపోయింది కదా, 1 కోటి దాటిపోయింది. నువ్వు సినిమాకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పారు బాబా. మరి మీరు ఇంకా వాణి వాళ్ళు చెప్పింది తినాలి, వీళ్ళు చెప్పింది తినాలి, మౌంట్ ఆఫ్ తినాలి, సాకర్ వాణి తినాలి. నీకు తెలివిచ్చినప్పుడు నువ్వెవరు చెప్పింది ఏంటి? ఇంకా ఎందుకు చెప్పిస్తున్నారంటే, కొంతమంది అక్కయ్యలు అన్నయ్యలు కూడా అంటున్నారు, అన్నయ్య నేను మా పిల్లవాడు పగలంతా ఫోన్ వాడుకుంటాడు, రాత్రి నాకు ఈ నాన్న అన్నయ్య బాబా అన్నయ్య ద్వారా చెప్పిన వాక్యాలు క్లారిటీ బాగుంటుంది వింటాను అని అంటున్నారని బాబా మళ్ళీ చెప్పిస్తున్నారు తప్ప, మిమ్మల్ని తయారు చేశారు బాబా నా ద్వారానే. ఇంక మీరు ఇతరులను తయారు చేయాలి, మీరు తయారైపోవాలి. అర్థమైందా? సేవ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మారిపోయింది, డ్రామా అంతా మారిపోయింది. ఈరోజు మళ్ళీ మీకు ఒరిజినల్గా ఆదిలో ఉన్న పుస్తకం తీసుకురావాలంటే ఈరోజు 6.5-7 రూపాయలు పడుతుంది బుక్. 1,00,000 బుక్కులు కొట్టించాలంటే మొన్నటి వరకు 5 రూపాయలు ఉండేది. ఈరోజు అంతకుముందు స్టేజ్ తీసుకురావాలంటే 6.5 పడుతుంది. అంటే 1,00,000 బుక్కులకి 1,50,000 ఖర్చు అయిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చేవారు మేము? చాలామంది సహయోగి అయిపోయారు బాబా యజ్ఞంలో. మంచి కోట్లు భగవంతుడు 1 కోటి పుస్తకాలు పూర్తి చేసాడు. ఇంక దాన్ని పక్కకు పెట్టేశాడు. ఆయన ప్రత్యక్షం చేసేసింది పేపరు. ప్రపంచంలో ఉన్న పేపరు భగవంతుని ప్రత్యక్షం చేసేసింది. ఎంతోమందికి జీవనోపాధిగా మిగిలిపోయింది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి. ఈరోజు ఆయన ప్రత్యక్షం చేసింది ఆ విభాగము, దాన్ని క్లోజ్ చేసేస్తున్నాడు. మీకు అర్థం అవ్వదు, ఈ డెప్త్ సీక్రెట్స్ అన్నీ మీకు అర్థం అవ్వదు. మందులకి డేట్ ఎక్స్పైర్ ఉంటుంది, పదార్థానికి డేట్ ఎక్స్పైర్ ఉంది. అలాగే దీనికి కూడా క్లోజ్ చేసేస్తున్నారు బాబా. ఏదో అడపతడప మధ్యలో రావచ్చు, అది మనకి అనుకూలంగా కాకపోవచ్చు, మీ అందరికీ ఉచితంగా ఇచ్చేటువంటి స్టేజ్ కూడా దాటిపోవచ్చు. ఇంకా రేపు పిక్చర్ కూడా రిలీజ్ అయితే పల్లెటూరులో, పట్టణాల్లో, పెద్ద పెద్ద టౌన్లో ఆ పిక్చరు రిలీజ్ చేసి ఆడుతుంటే కొన్నాళ్ళకి సినిమా హాల్ కూడా బంద్ అయిపోవడానికి ఛాన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాని భగవంతుడు
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు జనం పెరిగారు కాబట్టి ఇచ్చాడు బాబా ఇక్కడ. సత్యయుగంలో సినిమా హాల్ ఎందుకు ఇవ్వలేదు? సినిమాలు ఎందుకు ఇవ్వలేదు? జనం తక్కువ అక్కడ. ఇప్పుడు ఈ సినిమాని ఆ సినిమా హాల్స్లో తిరిగేటప్పటికి బాబా ఈ సినిమా హాల్స్ అన్నీ కూడా నన్ను ప్రత్యక్షం చేసి చాలు అవి పుణ్యం సంపాదించేసుకున్నాయి, మళ్ళీ కలియుగం నుంచి తీసుకొద్దామని క్లోజ్ చేసేస్తాడు. మీకు అర్థం అవ్వదు నేను ఎంత చెప్పినా, నాకే అర్థం అవ్వలేదు, కానీ అర్థం చేయించాడు మహానుభావుడు. ఒక్కోటి క్లోజ్ అయిపోద్ది. అర్థమైందా? కాబట్టి ఆయన్నే ఇది చెప్పాడు, ఈ అక్క ఇది చెప్పిండు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక అనేది ఇంకా ఇలాగ భ్రమించు తిరుగుతూ వచ్చిందంటే మనకి శక్తి రాదు ఇంక మనలో. ఓకే, సేవ గురించి చెప్పాను. రోజు కొంత ఒక అరగంట బాబా చెప్పిస్తారులేండి. ఇంకా కొన్ని ఆత్మలు తపనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పిస్తున్నారు బాబా. మననం చేసుకోండి. 1065 వాణీలు సుమారుగా ఉన్నాయి. ఆ పాయింట్లన్నీ చదివేసుకుంటే ఇంకేముంది మనకి? ఇంకెవరి దగ్గర నుంచి వినాలి మనం? ఆయన దగ్గర నుంచి వినాలి. కానీ మనం ఆయన చెప్పడం మానేశాడు. ఆయన పుస్తకాలు చదువుకోవటం నేర్చుకోవాలి మనం. 8 నెలల్లో 20 సంవత్సరాల వాణీలు చదివించారు బాబా నా చేత. 8 నెలల్లో. వాణియే బ్రాహ్మణాత్మకి శ్వాస అని చెప్పారు బాబా. ఓకే, సమాచారం కూడా మీకు చెప్పాను కదా. ఆర్డర్స్ వస్తుంటే ఇండియా లెవెల్లో ఇప్పుడు జార్ఖండ్ ఎక్కడికో 20,000 హిందీ పంపాలి. ఆర్డర్ ఎప్పుడో 20 రోజుల క్రితం వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు, ఆ ఆర్డర్ పెట్టిన అన్నయ్య ఆ అక్కే ఫోన్ చేసి చెప్పారట, పల్లెటూరులో సేవ మొదలెట్టాం, అన్నయ్యని 20,000 కూడా సరిపోవు, ఇంకా ఎక్కువ పంపమను అని చెప్పారు. పొజిషన్ ఏంటి ఇప్పుడు? ఒక పక్క పిక్చర్ తీయాలి అక్కడ, ఒక పక్క దీన్ని నడపాలి. వాళ్ళ దగ్గర ఉందో లేకో ఇవ్వాలని లేకో, ఉండి ఇవ్వాలని లేకో, లేక ఇవ్వలేకో ఇన్నాళ్ళు జరిగిపోయింది. అది ఆ పొజిషన్ చూడలేదు మేము. మాకు ఒక 40 లక్షలు ఉందంటే ఒక 10 లక్షలు అయ్యేటప్పటికి క్లోజ్ అయిపోతుంది డబ్బు. 10 లక్షలు అంటే సుమారుగా 2 నెలల లోపల అయిపోతున్నాయి. ఏం చేయాలి? ఇవ్వాలి. అక్కడ ఇవ్వకపోతే వాళ్ళు అంత త్యాగం చేసే శక్తి వాళ్ళలో కనపడలేదు. అయ్యో పోనీ ₹1 ఇద్దాం, ఎంతో కొంతని చేద్దాం అనే శక్తి వాళ్ళలో కనపడలేదు. కానీ మన చేత ఉదారంగా ఎవరెవరి చేత ఇప్పించిన ధనం బాబా ఇప్పించున్నారు కాబట్టి వాళ్ళలో ఉత్సాహం అనే రెక్కలు ఇప్పి ఎగురుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ₹1 పెట్టుకోమంటే వాళ్ళ ఖర్చులు పాపం ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ రూపాయి కూడా పెట్టుకోలేకపోతున్నారు. ఉండి కొంతమంది పెట్టుకోలేకపోతున్నారు, కొంతమంది లేక పెట్టుకోలేకపోతున్నారు. నేను బాబాతో చెప్పాను, లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో రూపంలో ఇప్పించండి బాబా. నాకు తెలియదు కదా ఎవరు లేని వాళ్ళు, ఎవరు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరెవరి పేరునో పెట్టి తెచ్చేసుకుంటున్నారు అని చెప్పాను బాబాకి. అర్థమైందా? అటువంటి భగవంతుడు ఇంకా కొద్ది సమయంలో ఈ లోకం విడిచి ఇంకా రాడు, ఈ లోకంలోకి రారు, అసలు అడుగు పెట్టరైనా 5,000 సంవత్సరాల వరకు మనకు లభించడు. ఒకటి, ఆయన చెప్పిన జ్ఞానము పూర్తిగా ప్రాయలోపం అయిపోద్ది. ఇంక జ్ఞానం ఉండదు, జ్ఞానదాత ఉండరు, జ్ఞానమే ఉండదు. ఇప్పుడు జ్ఞానదాత ఉన్నాడు, జ్ఞానం ఉంది. ఇప్పుడు కొనుక్కోండి, పుస్తకాలు కొనుక్కోండి, బుద్ధి పెట్టి చదువుకోండి, కళ్ళు కనపడకపోతే కళ్ళతోడు వేయించుకోండి, ప్రేమతో చదువుకోండి. ఏం అడిగాడు ఆయన మీకు?
మీ కొడుకుని చదివించాలంటే ఈరోజు కాన్వెంట్లో వేయాలన్నా, ఎంబీబీఎస్ చదివించాలని ఎంత డొనేషన్ కట్టాలి? ఇది ఎంత పోతే ₹1000 మీకు మొత్తం జ్ఞానం మీ ఇంట్లో ఉంటుంది. అది మనసులోకి పెంచుకోండి. ఇంక ముందు ముందు కూడా వాణి బుక్కులు కూడా ప్రింట్ చేయించలేమనేది రుజువైపోతుంది. పేపర్ లభించట్లేదు. ₹60 ఉండే పేపరు ఈరోజు 80-90 అయింది. ఈవెన్ దట్ షార్టేజ్లో ఉంది. పోనీ అంతెట్టు కొనుక్కుందాం అనుకున్నా కూడా సప్లా లేదు. ఎన్నో మిల్లులు మూతేసేసారు. వాళ్ళకి నెలకి కరెంటు బిల్లు 25 లక్షలు 35 లక్షలు వస్తుందట. అది కట్టలేక మూతేసేసారు. బాబాని అడిగాను, బాబా అన్నారు, అయిపోయిందయ్యా, పేపర్ ద్వారానే కదా నేను ప్రత్యక్షమైపోయాను. అవి ప్రాప్తి సంపాదించేసుకున్నాయి, ఆ విభాగం సంపాదించుకుంది, ఇంకా క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ కలియుగం నుంచి ఎంతోమందికి జీవనోపాధికి ఉపయోగపడుతుంది, క్లోజ్ అయిపోద్ది అని చెప్పారు బాబా. కాబట్టి మీరు కూడా భార్యకి భర్త లేరు, భర్తకి భార్య లేరు, కొడుకు కోడలు కూతురు అల్లుడు వీళ్ళందరినీ కూడా మీరు ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది అనేటువంటి దృష్టిలో, ఏం ట్రైను, వినాశనమైన ట్రైను వచ్చేస్తుంది అనే దృష్టిలో రోజు వైరాగ్యం తెచ్చుకుంటూ మీరు వ్యాపారం చేసుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఉద్యోగం చేసుకున్నా ఈ టించి లేకపోతే అంతిమలో మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉండరు. రక్షించేవాడు ఎవరు ఉండడు, అతను ఒక్కడే ఉండరు, ఎవరు ఉండరు. నోక్కొచ్చింది ఒకటి ఆధారం తీసేస్తున్నాడు. చూడండి, ఒక నెల రోజులు నా చేత మీకు వాణి చెప్పించలేదు. నాకు అసలు చెప్పాలని అనిపించేది కాదు. కొంతమంది అడిగేవారు. ఒక అన్నయ్య అంజన్నయ్య గారని కొత్తగూడెం, ఆయన ఒకరోజు చెప్పకపోతే ఫోన్ చేసేవారు. ఇప్పుడు ఆయన శరీరం వదిలేశారు. ఆయన తనువుతో ధనంతో సేవ చేసుకున్నారు. ఆయన గురించి రేపు చెప్తాను, బాబా లాస్ట్ని ఎలా సేవ చేసుకున్నారు. కాబట్టి మీరు గమనించుకోండి, ఇంకెవ్వరి వాక్యాలు వినకండి. సాధారణంగా మీరు చెప్పాలంటే ఎక్కడికో బట్టికి వెళ్ళి ఏదో విని చేసుకోవాలనేది మీరు ఇంకా ఉన్నారు అంటే ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేనట్టే. మరి మీరెందుకు బట్టి పెట్టారు అంటే, నేను చాలా గర్వంతో, స్వగర్వంతో చెప్తున్నాను, మా చేత పెట్టించే బట్టీల్లో చాలా శక్తి ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఈవెన్ మధుబన్లో కూడా పెట్టలేరు. అటువంటి పాయింట్లు మీ హృదయాల్లో కూర్చోపెట్టలేరు. మీరు ఇచ్చిన ధనాన్ని అంత విశ్వకళ్యాణంలో ఉపయోగించేవారు ప్రపంచంలో ఎవరూ కూడా లేరు, ఈ మహాయజ్ఞంలో తప్ప. ఎవ్వరికి అసలు ఛాన్స్ అనేది ఉండదు అక్కడ. ఇంకా మొన్న ఏదో కొంచెం పరిచయం చెప్పించడంలోనే చాలా టైం పట్టేసేది. అర్థమైందా? అనుభవం అవుతుందా? ఈరోజు సరిపోతుంది కదా. ఏం చెప్పారు బాబా? నడుస్తూ, తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేసుకుంటూ, వాక్యాలు ఎన్ని పాయింట్లు వచ్చినాయో, ఈ జ్ఞానం ఇంకొండదు. మననం చేసుకోండి, మీలో బాబా ప్రత్యక్షమైపోతారు. మీ వికర్మలు సంపూర్ణంగా వినాశనం అయిపోతాయి. ఈ పచ్చిం పెట్టుకోండి. ఇన్నాళ్ళు మనం అక్కడ తినకూడదు, ఇక్కడ తినకూడదు, ఈ ఆహారం తినకూడదు అనుకున్నాం, కానీ ఏమీ పరివర్తన అవ్వలేదు. మనల్ని చూసి ఇంకా ఇది కరెక్ట్ కాదనుకునే వాళ్ళు 90% ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ బాబా. రోజు ఒక అరగంట బాబా చెప్పిస్తారు, వినండి. కానీ మీరు కూడా చదువుకొని ఇతరులకు వినిపించేలాగా సెట్ చేసుకోండి. ఆధారం ఎవరిని పెట్టుకోకండి.
ఆధారం నిరాధారంగా అయిపోయింది. ఉండగానే నిరాధారంగా అవ్వటప్పుడు మీరు సంపూర్ణం అయిపోతారు. ఆధారం పెట్టుకున్నారా సంపూర్ణం అవ్వలేరు. ఆధారాలన్నీ తీసేస్తారు బాబా. ఈరోజు కొన్ని వందల మిల్లులు మూతడిపోయినాయి. లక్షలాది కరెంటు బిల్లులు కట్టాలి, కార్మికులకి ధనం ఇవ్వాలి. ఎప్పటి నుంచో సంపాదించింది ఏమన్నా ఉంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేసి రుణం క్లోజ్ అయిపోతుంది. ఒక్కో విభాగము అతిలోకి వెళ్ళిపోయి అంతమైపోతుంది. గుర్తించుకోండి, గుర్తించుకోండి, గుర్తించుకోండి. ఈరోజు ఒక అక్కకి ఫోన్ చేసి చెప్పారు, నేను 5 లక్షలు అప్పు ఇచ్చాను అన్నయ్య, ఒకళ్ళకి భర్త కూడా చనిపోయినట్టున్నారు, ఆయన గుర్తులేదు చెప్పారు. ఆ ఇచ్చిన అతను అడిగితే, నేను ఇంకొకరికి ఇచ్చానండి మీ దగ్గర తీసుకుని, అతను కరోనాతో చనిపోయాడు, నేను ఇవ్వలేను అన్నారు. మరి ఆవిడ ఎంత బాధపడుతుందో చూడండి. బాబా పిల్లే ఏదో పోనీ ఒక వేడినీళ్ళు సన్నీళ్ళుగా ఏదో చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఆథరైజేషన్ సరిగ్గా తీసుకోలేదు. ఈరోజు ఏమైపోయింది? నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్నయ్య ఏంటన్నయ్య బాబాతో చెప్పంటే, అమ్మ నువ్వే చెప్పు. ఏమనంటే 21 రోజులు బాబాతో చెప్పు. ఏదో జన్మలో మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసినట్టు, రుణం తీరిపోయింది. తినడానికి ఉండటానికి ఏదో లోటు లేదు కదా. రాలేదని చింతించొద్దు. ఒకవేళ రావాలంటే బాబా రప్పిస్తారు అని చెప్పించారు. నిజంగా మరి పాపం ఆ దాని మీద ఏదో చిన్న వడ్డీ వస్తే జీవనోపాధి చేసుకుందామని ఇచ్చుంటారు అమాయకత్వంలో. ఈరోజు వారు ఎంతో బాధపడుతున్నారు, అన్నయ్య ఇలా అయిపోయింది పరిస్థితి, ఆయన లేరు అని బాబాకి 1000 రూపాయలు ఎంతో పంపించుకుంటానన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా 1000 రూపాయలు పంపించుకుంటున్నారంటే ఏమీ లేని స్థితిలో సంపూర్ణ సమర్పణ అయినట్టే వాళ్ళందరూ బాబాకి. నాకే అనిపించింది, ఏంటి బాబా ఇదంటే, ఇటువంటి ఎన్నో ఉన్నాయ్యా, నువ్వు జ్ఞానం ఆధారంగానే చెప్పు వాళ్ళకి, మనసు ప్రశాంతత అయిపోద్ది. వచ్చినా సంతోషమే, రాకపోయినా ఇంకా సంతోషం. ఏం చేత అప్పు తీరిపోయింది అక్కడ, ఇంకా మళ్ళీ జన్మలో ఉండదు. ఇంకా అంతలా చెప్పించారు బాబా. ఇలా చెప్పుకుంటే 10 అయిపోద్ది. అక్కడితో ఆపుకుందాం. మీరు కూడా జాగ్రత్తగా బాబాకి చెప్పండి, ఇంకెవరికి చెప్పకండి. బాబా ఒక మాట చెప్తారు, బాబా టచింగ్ ఇస్తారు మీకు, అందకపోతే నిమిత్తాత్మలకి చెప్పండి. నిమిత్తాత్మలు అంటే ఎవరు? త్యాగము తపస్సు ఉన్న ఆత్మలు. అది వాణిలో పాయింట్. అది నిమిత్తాత్మ అంటే మీరు ఏం చేస్తారంటే నిమిత్తాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు. నిమిత్తాత్మల్లో కూడా త్యాగము తపస్సు ఉండాలి. ఈరోజు ఒక అక్కయ్య చెప్తున్నారు, మీ గురించి ఒక అక్కకి చెప్పాను అన్నయ్య, ఎంతో సంతోషించారు, మంచి సీనియర్ సిస్టర్ ఆవిడ. అలాగే ఇంకో అక్కయ్య అడిగారు, ఎక్కడికి వెళ్ళామంటే పలానా చోటకి వెళ్ళామని చెప్తే, ఆ అక్కయ్య ఏమన్నారంటే మన్మతము శ్రీమతం కాదది, తప్పు శ్రీమతం కాదని చెప్పారు. కానీ ఈ ఆత్మకి మహాజ్ఞానం ఉంది కాబట్టి అతిలోకి వెళ్లకుండా సైలెంట్ అయిపోయారు. ఇద్దరు బ్రహ్మకుమారిస్లో ఏ అమాహ్యమి టీచర్సు, ఒకళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు, ఒకళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు. అంచేత మనం ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరి నుంచి ఏది తీసుకోక్కర్లేదు. అన్నీ ఆయనే ఇస్తాడు, ఆయనకే చెప్పుకోవాలి, ఆయనకే మనసిప్పి చెప్పుకోవాలి. ఆయన టచ్చింగ్ ఇస్తారు, కానీ మీకు కన్ఫ్యూజన్లో ఉండటం వల్ల టచ్చింగ్ అందదు. వాణిలో చెప్పారు ఈ పాయింట్. అప్పుడు నిమిత్తాత్మల చేత వెరిఫై చేయించుకోండి అన్నారు. నిమిత్తాత్మ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అక్కయ్య ఏం చెప్పారు, ఒక అక్కయ్య అడిగారు ఎక్కడికి వెళ్ళారంటే పలానా చోటకి వెళ్ళాను అని విశేషతలన్నీ చెప్పారు. ఎంతో ఆనందించిందంట ఆ ఆత్మ. పక్క టీచరు, బ్రహ్మకుమారి టీచరు, సంస్థలో సరెండర్ అయిన టీచరు. మళ్ళీ తర్వాత ఇంకో అక్కయ్య అడిగారట, కొంచెం దూరంలో. ఆ అక్కకు అడిగితే ఇలాగని చెప్తే, అబ్బే అది శ్రీమతం కాదు, అతను చేసేదండి శ్రీమతం కాదు, మన్మతం, అసలు మీరు అది చేయకూడదు, పుస్తకాలు ఇవ్వకూడదు, అసలు సహయోగం ఇవ్వకూడదు అని చెప్పారట. ఈవిడ మహాజ్ఞాని కాబట్టి 2 సంవత్సరాల నుంచి జ్ఞానంలో నిమగ్నం అయిపోయాడు కాబట్టి సైలెంట్గా ఊరుకుని పెదవిప్పకుండా ఫోన్ పెట్టేశారు. అంచేత ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా మనకి ఏమీ ఇవ్వలేరు ఆయన తప్ప.
శివబాబా తప్ప ఇంకెవ్వరు కూడా ఏమీ ఇవ్వలేరు. అది బాగా గుర్తుంచుకోండి. అందుకే నిమిత్తాత్మ అంటే ఏమని చెప్పాడు అక్కడ? త్యాగము, తపస్సు ఉన్న ఆత్మ నిమిత్తాత్మ. అంతేగాని సంస్థ అపాయింట్ చేసిన ఆత్మ నిమిత్తాత్మ కాదని క్లియర్గా ఉంది అక్కడ పాయింట్. సంస్థ అపాయింట్ చేసిన ఆత్మ కార్యార్థం ఉంది, కానీ నీ కారణాన్ని తొలగించే ఆత్మ కాదని క్లియర్ కట్ ఇచ్చేసాడు వాణిలో అక్కడ బాబా. ఈ ఆత్మ పుస్తకాలు పంపించు అంటే పంపించారంటే కొద్ది రోజులు అలా ఉంచేస్తే మళ్ళీ పంచమంటే అన్ని గ్రామాలు పంచారంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నారు. అక్కడ త్యాగం ఉంది ఆత్మ దగ్గర, తపస్సు ఉంది. త్యాగం చేస్తేనే తపస్సు ఉంటుంది. కాబట్టి నిమిత్తాత్మ అంటే సంస్థ అపాయింట్ చేసింది నిమిత్తాత్మ అవసరమే, కార్యార్థం, కార్యం చక్కపెట్టడానికి. కార్యం నీ కారణాలను రూపుమాపటానికి మాత్రం పనిచేయదు. నీ కారణాలు నువ్వే రూపుమాపుకోవాలి. పక్క వాళ్ళు భోజనం చేస్తే మన కడుపు నిండదు కదా, మనం తినాలి. ఓకే, థ్యాంక్ యూ శివబాబా. థ్యాంక్ యూ అక్కలు అన్నయ్యలకి అందరూ కూడా థ్యాంక్స్. ఓం శాంతి.